మీర్పేట్ మర్డర్ కేసు పోలీసులకు సవాలుగా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురుమూర్తి తన భార్యను చంపానని చెబుతున్నప్పటికీ అతడు చెబుతున్నది నిజమా కాదా అని పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకు చంపాడనే విషయంలో పోలీసులు ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని, ఇంతకంటే ఎక్కువగా ఇప్పుడేమీ చెప్పలేమని రాచకొండ సిపి సుధీర్ బాబు స్పష్టం చేశారు. మీర్పేట్ హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. ఇప్పటికీ లభ్యం కాని మాధవి మృతదేహపు ఆనవాళ్లు. టెక్నాలజీ సాయంతో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పలు కోణాల్లో గురుమూర్తిని ప్రశ్నిస్తున్న అధికారులు. మీర్పేట్ హత్య కేసులో భార్యను భర్త చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికీ 2 సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పటికే కీలకమైన ఆధారాలు దర్యాప్తు అధికారులు సేకరించారు. సుమారు 3 గంటల పాటు గురుమూర్తి ఇంట్లో సోదాలు చేసి కీలకమైన ఆధారాలు గుర్తించారు. బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా ఆధారాలు సేకరించారు. ఇంటి బాత్రూంలు బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. పండగ తర్వాత ఇంట్లోకి రాగానే దారుణమైన వాసన వచ్చిందని గురుమూర్తి కూతురు చెప్పినట్టు తెలుస్తోంది. అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని పోలీసులకు తెలిపింది. మాధవిని హత్య చేశానని పోలీసుల ముందు గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ చంపిన విధానంపై పోలీసులకు 2-3 వర్షన్స్ చెబుతూ ఉండడంతో గందరగోళం నెలకొంది. గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. నిన్న రాత్రి గురుమూర్తిని మరోసారి చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. కానీ చెరువులో మాధవి మృతదేహం ఆనవాళ్లు ఏవీ లభ్యం కాలేదు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా ఆధారాలు సేకరించడం పెద్ద తలనొప్పిగా మారింది. భార్యను హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా గురుమూర్తి జాగ్రత్తలు పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న బ్లూరేస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో హీటర్, కుక్కర్, టాయిలెట్ గోడలపై ఉండే రక్తపు మరకలను గుర్తించారు. అలానే అక్కడ లభించిన వెంట్రుకలు, గాజులు, మరికొన్ని వస్తువులను ఫోరెన్సిక్ విభాగం సేకరించింది. ఆధారాలను విశ్లేషించిన తర్వాతే ఘటనపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇక సీసీ కెమెరాలో గురుమూర్తి ఒక సంచి తీసుకెళ్తున్న ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో సీసీ కెమెరాల విజువల్స్ కీలకం కానున్నాయి. బిఎన్ఎస్ చట్టంలో ఎలక్ట్రానిక్ కు సంబంధించిన సాక్ష్యాలు కూడా చెల్లుతాయని అధికారులు చెబుతున్నారు. మాధవి మృతదేహ ఆనవాళ్లు దొరికితే తప్ప కేసు ముందుకు కదిలే పరిస్థితి లేదంటున్నారు పోలీసులు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎముకలను పొడిగా దంచి చెరువులో కలిపానని గురుమూర్తి విచారణలో వెల్లడించారు. ఆయన చెప్పిన మాటలు నిజమా అబద్ధమా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. మీర్పేట్ మర్డర్ కేసులో మృతురాలు మాధవి తల్లిదండ్రులు తొలిసారి స్పందించారు. అంతా ప్లాన్ ప్రకారమే హత్య చేశాడని మాధవి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో దుర్వాసన రావడం, వంటగదిలోకి కూడా రానియకపోవడంతో మా వాళ్లకి అనుమానం వచ్చిందని మాధవి తల్లి చెప్పారు. సంక్రాంతి పండుగ రోజు మాధవితో వీడియో కాల్ మాట్లాడానని మాధవి తల్లి చెబుతున్నారు. మంగళవారం, బుధవారం 2 రోజులు వీడియో కాల్లో మాట్లాడానని, అప్పుడు ఎలాంటి గొడవలు లేవని మాధవి తల్లి స్పష్టం చేశారు. గురువారం చాలాసార్లు మాధవికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, శుక్రవారం ఉదయం 6 గంటలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, ఫోన్ చేస్తే 2 రోజులు లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిందని మాధవి తల్లి తెలిపారు. మీర్పేట మర్డర్ పై విచారణ కొనసాగుతుందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, ఇంతకంటే ఎక్కువ ఇప్పుడేమి చెప్పలేమని సిపి తెలిపారు.